ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవ్యే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ చరితామృతంలో అధ్యాయం 3 పళనిస్వామి దర్శనము, గురుపుర సందర్శనము, శ్రీపాద శ్రీవల్లభుల స్మరణ మహిమ. శ్రీపాద శ్రీవల్లభుల దయ వలన నేను విచిత్రపురం నుంచి బయలువేడి తిని నా మనసు చిదంబరం నందలి పరమేశ్వరుని దర్శించుటకు ఊర్ల గురువు చుండెను. 3 రోజులు ప్రయాణం ఆనందకరంగా జరిగాను. నేను అయాచితంగా భోజనం లభించుచుండెను. 4వ రోజున నాకు ఒక గ్రామం నందు బ్రాహ్మణ గృహద్వారం నిలబడి భిక్ష యాచించి తిని లోపల నుంచి మహారౌద్రకారంతో గృహ యజమాని భార్య వచ్చి అన్నము లేదు సున్నము లేదు అని కొసురుకొన్నాను. నేను గృహం బయటనే ఉండి కొంత దవ్వ వేచి తిని గృహ యజమాని బయటకు వచ్చిన అయ్యా అతిథి ఆప్యాయత సేవను నేను నోచుకునలేదు. నా భార్య పరమ గయ్యాలి. ఆమె కోపం వచ్చిన ఎడలా నా నెత్తి మీద కుండలు పగలగొట్టాను. ఈ విషయమును మాత్రం మా గురుదేవుల ధర్మపతియు ఈమెయు సమానం. అయితే నా భార్య మాత్రం తను పగలగొట్టిన కుండల యొక్క మూల్యమును తెమ్మని నన్ను బాధించను. మా గురుదేవుల ధర్మపత్ని మాత్రం బాంఢ మూల్యమును తెమ్మని బాధింపదు. ఇప్పుడే నా నెత్తి మీద కుండలు పగలగొట్టబడినవి. మా ఎంట అన్నోదకములకు లోటు లేదు. నేను భాండ మూల్యమును మాత్రం విధిగా సత్వరమే చెల్లింపవలేను. ఇది నాకు సంకటంగా ఉన్నది. ఈ రోజున సంభావన దొరకు అవకాశం ఉన్న ఎడల ఇబ్బంది ఉండదు. లేని ఎడల ఎవరి దగ్గర అప్పో సప్పో చేయవలేను. తిరిగి సంభావనలో దొరికినప్పుడు ఆ అప్పు తీర్చవలేను. నేను సంభావనలో దొరికిన ద్రవ్యంలో కొంత భాగం అప్పు తీర్చుటకు వినియోగించి మిగతా భాగం ఆమెకు ఇచ్చుచున్నాను. ఈ పద్ధతి కొంతకాలం వరకు సాగాను. ఈ మధ్యన సంభావనలో దొరకు యావత్తు ద్రవ్యము ఆమెయే స్వీకరించుచుండెను. అప్పు తీర్చుటకు దారి కనబడటలేదు. నా పరిస్థితి తెలిసిన వారు ఎవరునూ అప్పు ఇచ్చుటకు ముందుకు వచ్చటలేదు. లోకులు నీకు అప్పు ఇచ్చిన ఎడల ఏ విధంగా తీర్చెదవు? మున్ముందు సంభావనలు వచ్చేటప్పుడు తీర్చెదమనుకుందువా? ఆ దారియును ఇప్పుడు మూసుకొని పోయిను అని అనుచుండిరి. స్థితిపరుడైన నాకు నెవ్వరును దానం కూడా చేయటలేదు. పైగా ఎగతాళి చేయుచుండిరి. ఇప్పుడు నేను భాండ మూల్యమును చెల్లింపవలేను. నా భార్య నన్ను కొసరుకొనిన పిదప నన్ను పిలిచి, వీధిలో తీర్థయాత్రికుడు ఒకడు ఉన్నాడు. నువ్వు అతనితో పోయి ఎచ్చటైనను ఎవరైనా దానం ఇచ్చిన ఎడల అది తీసుకురావాల్సింది. అప్పుడు మాత్రమే ఇంటిలోకి నీకు అన్నం లభించునని అన్నది. భార్య విధేయుడునై నేను నీతో బయలుదేరి వచ్చేదను. ఈ గ్రామంలోని బ్రాహ్మణ్యము యొక్క గృహములన్నీ నాకు బాగుగా తెలియను. మనకు భోజనంతో పాటు దక్షిణ రూపంలో కూడా ధనం లభించవచ్చును అని పలికెను. నేను నివ్వెరపోయి తిని శ్రీపాద శ్రీవల్లభ ఏమి విషమ పరీక్ష అనుకుంటుని ఆ బ్రాహ్మణుతో కలిసి ఆ అగ్రహారంలోని ప్రతి గృహస్థు ఇంటికి పోతిని. ధన సహాయం మాట అటుంచి ఒక్కరును పట్టెడు అన్నమును పెట్టేవారు కరువైరి. నాతో వచ్చిన బ్రాహ్మణుడు ఇట్లు పలికెను, అయ్యా ఇప్పటి వరకు నేను మాత్రమే దురదృష్టవంతుడను. నాతో కలియుట వలన నీ అదృష్టం కూడా హరించి నువ్వు కూడా దురదృష్టవంతుడు అయితివి. అప్పుడు నేను ఇట్లాంటిని, అయ్యా సమస్త జీవులకు ఆహారము సమకూర్చువాడు సర్వసమర్థుడైన శ్రీదత్త ప్రభువే. వారు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామరూపంలో కురుపురమున ఉన్నారు. నేను వారి దర్శనార్థమే పోవుచుంటిని. వారి నామస్మరణ చేసుకొనొచ్చు ఆ కనిపించుచున్న రావి చెట్టు మొదట్లో కూర్చున్నదము. ఆ పైన శ్రీదత్త ప్రభున అనుగ్రహం అని పలికి తిని దానికి ఆ బ్రాహ్మణుడు వల్లయేను. ఆ అగ్రహారంలోని ఒకరిను కూడా మాకు అన్నపానముల ఏర్పాటు చేయరాయిరి. కడుపులో ఆకలి దహించుచున్నది. నీరసముతో కూడిన స్వరంతో శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణ చేసుకుంటిమి. నామస్మరణ కొనసాగుచుండగా విచిత్రపుర రాజభటులు మా వద్దకు వచ్చిరి. అయ్యా యువరాజుల వారికి మాట వచ్చినది, మూగతనం పోయినది. సత్వరమే మిమ్మల్ని తీసుకొని రమ్మని రాజాజ్ఞ అయినది. అందుచేత మీరు వెంటనే మాతో రావాల్సిందని విన్నవించిరి. మా దురవస్థను రాజభటులకు చెప్పక నేనెట్లంటిని, నేను ఒంటరిగా రాజాలను నాతో పాటు ఈ బ్రాహ్మణ్ణి కూడా తీసుకొని వెళ్ళవలసిందని చెప్పి తిని దానికి రాజభటులు వల్లేనిరి. మమ్మల్ని గుర్రములపై కూర్చుండబెట్టుకొని సగౌరవంగా తీసుకొని పోవుటకు అగ్రహారీకులందరూ గమనించి ముక్కు మీద వేలు వేసుకొనిరి. మహారాజు ఇట్లు పలికిరి, అయ్యా మహాత్మా, మీరు మహాపండితులని తెలిసి కూడా మిమ్మి సత్కరించకుండా వట్టి చేతులతో పంపించితిమి. మీరు వెళ్ళిన తదుపరి యువరాజు స్పృహ తప్పి పడిపోయిన అనేక ఉపచారములు చేసితిమి.
చాలాసేపటికి కన్నులు తెరిచి శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, శ్రీ దత్తదేవ దిగంబర అని పలుకసాగాను. యువరాజులకు ఆజానుబాహుడు, అత్యంత సుందరాంగుడైన 16 సంవత్సరాలు ఎత్తి దర్శనమిచ్చి నీటిలో విభూతిని వేసెనని యువరాజుల వారు చెప్పిరి. ఆ యతి ఎవరు? యచనుందురు. శ్రీ దత్తప్రభువులకును ఆ యోగికిని గల సంబంధమేమి? దయవుంచి తెలుపవలసిందని కోరెను. శ్రీపాదుక మహిమము నేనేమి వర్ణింపగలను? వారు సాక్షాత్తు దత్తప్రభువుల అవతారము, శ్రీకృష్ణ అవతారము వలె అత్యంత విశిష్టమైన అవతార స్వరూపము వారిది. వారిని గూర్చి నేను విన్నది కూడా స్వల్పము మాత్రమే. వారిని దర్శించుకుని నిమిత్తమే కురూపురమునకు పోవుచుంటిని. మధ్యలో గల పుణ్య స్థలములను పుణ్య పురుషులను దర్శించుకుంటిని అని సవినయముగా పలికితిని. విచిత్రపురమునందలి పండితులు కూడా విచిత్ర సంఘటనలో ఆశ్చర్యపోయిరి. తమ మండల దీక్ష ఫలితముగా రాజునకు సబుద్ధి ఏర్పడి తమకు విమోచనము కలుగుటయే కాక యువరాజునకు మూగతనము పోయినందుకు వారు వేన్నెల్లో శ్రీపాద శ్రీవల్లభ స్వామిని కీర్తించిరి. రాజునున్న స్వర్ణ దానములతో సత్కరించెను. రాజుగురువు ఇట్లను: అయ్యా, ఇన్ని రోజులకు మాకు జ్ఞానోదయమైనది. శైవులు విష్ణు దూషణ చేయుట వలనను, వైష్ణవులు శివదూషణ చేయుట వలయను పాపములు మూటగొట్టుకుని తప్ప మరేమీ ప్రయోజనం లేదని గ్రహించితిమి. తెలుసో తెలియకో మా మాధవ సమృద్ధి పుణ్యమా అని దత్తప్రభువుని మండల దీక్షలో నుంటిమి. మా దైవదూషణకు ప్రతిఫలముగా కష్టములు అనుభవించితిమి. మీకు మేము ఎంతయోనో రుణపడి ఉన్నామని పలికెను. మేము వారి నుంచి సెలవు పుచ్చుకొని వచ్చినప్పుడు మాతో పాటు మాధవ నామృది కూడా వచ్చేదనని పట్టుబట్టెను. మేము సరేనంటిమి. మేము ముగ్గురము అగ్రహారము చేరితిమి. రాజు మాకు దానంగా ఇచ్చిన స్వర్ణములను అగ్రహార బ్రాహ్మణులకు ఇచ్చితిని. అతని గయ్యాలి భార్య స్వర్ణమును గ్రహించి తదుపరి మాకు భోజనం కూడా పెట్టెను. ఆమె కూడా శ్రీపాద శ్రీవల్లభుల భక్తురాలుగా మారెను. మునుపటి గయ్యాలి తనము పోయి ఆమె సాధువర్తనురాలయ్యెను. నేను మాధవ నామృది కలిసి చిదంబరం వైపునకు ప్రయాణం సాగించితిమి. ధర్మశాస్త్ర అయ్యప్ప దేవుని పూజార్థము గోదావరి మండల అంతర్గతమగు ర్యాలీ గ్రామ నివాసులైన పరబ్రహ్మ శాస్త్రిని అగస్త్య మహర్షి తీసుకొని వెళ్ళెను. కాలక్రమంన గుర్తపురి గుంటూరు మండల అంతర్గతమైన సంబూరి గ్రామం నందలి వేద పండితులను మలయాళ దేశమునేలు రాజవంశుల వారు ఆహ్వానించగా చాలామంది బ్రాహ్మణులు నంబూరి విడిచి మలయాళ దేశము చేరి వేద విద్యను ప్రకాశింపజేసిరి. వారినే నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించుటకు కద్దు. ఆదిశంకరుల వారి పూర్వీకులు కూడా నంబూరి అగ్రహారికులే. నంబూద్రి బ్రాహ్మణులు ఆచార వ్యవహారముల్లోనూ నియమ నిష్టల్లోనూ మంత్ర తంత్ర యంత్ర విద్యల్లోనూ చాలా ప్రసిద్ధులు. అయితే మాధవ నంబూద్రి మాత్రము నిరక్షరకుక్షి బ్రాహ్మణ గృహముల వంట చేసుకొని జీవించుచుండెను. పసితనంలోనే తల్లిదండ్రులు పోగొట్టుకొనెను. అయినా వారు ఆదరింపరైరి. దత్తప్రభువునందు మహా అచంచల భక్తి కలవాడు. శ్రీపాద శ్రీవల్లభుల అవతారం గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శించదనాయని తహతహలాడుచుండెను. చిదంబరము దాపులలో సిద్ధ మహాత్ములు ఒకరున్నారని విని మేము కొండ కోణల్లో ఏకాంతంగా ఉన్న వృద్ధ తపస్వి అయిన శ్రీ పళనిస్వామి వారిని దర్శించింది. మేము గృహద్వారమునకు వచ్చినప్పటికీ శ్రీ పళనిస్వామి మమ్మల్ని చూచి, మాధవ, శంకర్లు ఇద్దరూ కలిసి వచ్చుచున్నారే, ఏమి భాగ్యము అని పలికెను. మేము ఆ పరిచయమును తెలుపుకుండానే మమ్ము పేరుతో పిలవగల వీరు సిద్ధపురుషులని గ్రహించితిమి. కరుణాతరంగములైన శ్రీస్వామి, నాయన శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞానుసారము నేను దేహమును త్యజించి వేరొక యవ్వనవంతమైన దేహంలోనికి ప్రవేశించు సమయము ఆసన్నమైనది. ప్రస్తుతం శరీరం యొక్క వయసు 300 సంవత్సరములు. శిథిలమైన ఈ దేహమును త్యజించి నూతన శరీరంలో మరొక 300 సంవత్సరం ఉండవలనని శ్రీపాదుల వారి ఆజ్ఞ. జీవన్ముక్తులైన వారు, జనన మరణ రూప సృష్టి క్రమములను దాటిన వారు
కూడా వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించిన వచ్చి తీరవలసిందే. సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. వారి అవతరణ ఉన్నతమైన సూక్ష్మ రూపంలో ఎల్లప్పుడూ జరుగుతూనే ఉండును. నరరూపధారి అయి వచ్చుట సకృత్తు. వారది యోగ సంపూర్ణ అవతారము. వారి అంశావతారము ఎల్లప్పుడూ ఈ భూమి మీద భక్త రక్షణార్థము అవతరించునే ఉండును. వారు దత్తావతారమైనది దైవ రహస్యము, గోపనీయమైన విషయము. గోపనీయమైన వస్తువు గురించి తెలిసిన వారే గోపికలు. నాయన శంకర, నువ్వు విచిత్రపురమున కానాథ మహర్షి గురించి వారి కణ సిద్ధాంతమును గురించి వచించితివే, కాస్త వివరింపుము అని వచించిరి. కనాథ మహర్షి కణ సిద్ధాంతము. స్వామి నన్ను క్షమింపుడు. కనాథ మహర్షి గురించి వారి కణ సిద్ధాంతం గురించి నాకు తెలిసినది బహు స్వల్పము. నేను వచించినది కూడా అప్రయత్నముగా నా నోట పలికించబడినది స్వామికి తెలియని విషయము కాదు అని అంటిని. కరుణాస్వరూపుడైన శ్రీ పళనస్వామి ఇట్లు వచించిరి. సమస్త సృష్టియును కూడా పరమాణువులచే నిర్మింపబడినది. అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైన కణములు ఉనికి వలన విద్యుల్లతలు ఉద్భవించును. ఈ సూక్ష్మ కణములు మహావేగములతో తమ తమ కక్ష్యల్లో పరిభ్రమించుచుండును. స్థూలమైన సూర్యుని చుట్టూ గ్రహములు వివిధ కక్ష్యల్లో పరిభ్రమించి రీతి ఈ సూక్ష్మ కణములు కూడా తమ కేంద్ర బిందువును అనుసరించి పరిభ్రమించుచుండును. ఈ సూక్ష్మ కణములు కంటేను సూక్ష్మమైన స్థితిలో ప్రాణుల యొక్క సమస్త భావోద్వేగాలు స్పందనలు ఉండును. స్పందనశీలమైన ఈ జగత్తులో ఏది స్థిరముగా ఉండజాలదు. చంచలత్వమే దీని స్వభావం. క్షణము మార్పులు చెందుటయే దీని స్వభావం. ఈ స్పందనల కంటేను సూక్ష్మస్థితిలో దత్తప్రభువుల చైతన్యం ఉండును. వారి చైతన్యము మహత్తులన్నింటికంటేను మహత్తు. సూక్ష్మమైన వాటి అన్నింటికంటేను సూక్ష్మం. వారి అనుగ్రహము పొందుట ఎంత సులభ సాధ్యమో అంత కష్ట సాధ్యము కూడాను. ప్రతి కణమును అనంత భాగములుగా విభజిస్తూ పోయిన ఎడ్ల ఒక్కొక్క కణభాగము శూన్య సమానముకు చుండును. అనంతములైన మహాశూన్యముల సంయోగ ఫలితమే ఈ చరాచర సృష్టి, పదార్థము సృష్టి అయినట్టే పూర్తిగా దీనికి భిన్నమైన వ్యతిరేక పదార్థము కూడా ఉండును. ఇవి రెండును కలిసినప్పుడు వ్యతిరేక పదార్థం నశించును. పదార్థము తన గుణగుణములను మార్పు చేసుకొనును. అర్చవతారములో ప్రాణప్రతిష్ఠ జరిపినప్పుడు ఆ విగ్రహమూర్తిని చైతన్యవంతముగానే ఉండి భక్తుల మనోభీష్టములను తీర్చుటకు సమర్థవంతమగును. సర్వమంత్రములకు కుండలి అందే కలుగును. దాని అందే గాయత్రి కూడా కలిగి ఉన్నది. గాయత్రి మంత్రం నందు 3 పాదములను కలువని అందరూ భావింతురు. అయితే గాయత్రి మంత్రం నందు 4వ పాదము పరోరజసి సావధోం అని ఉన్నది. చతుష్పద గాయత్రి నిర్గుణ బ్రాహ్మణమును సూచించునది అయి ఉన్నది. కుండలిని శక్తి 24 తత్వముల్లో ఈ జగత్తులు సృష్టి చేయును. గాయత్రి యందు కూడా 24 అక్షరములు కలవు. 24 సంఖ్యలకు గోకులము అని కూడా పేరు కలదు. గో అనగా 2, కులము అనగా 4. బ్రహ్మస్వరూపము మార్పులకు అతీతము కలిగిన కనుక 9 సంఖ్యనే సూచితము. 8 అనునది మహామాయ స్వరూపము. శ్రీపాద శ్రీవల్లభులు తనకు ఇష్టమైన వారి నుంచి దోచోపాతి దేవలక్ష్మి అని అనుచుండేవారు. జీవులందరికీ ప్రతి స్వరూపము పరబ్రహ్మమే కనుక పతిదేవ్ అనున్నది 9 సంఖ్యను, లక్ష్మి అనున్నది 8 సంఖ్యను, దో అన్నది 2 సంఖ్యను, చౌ అనేది 4 సంఖ్యను సూచించున్నవి అయి ఉన్నవి. దో చౌ పాతి దేవలక్ష్మి అనుటకు మారుగా అపభ్రంశముగా విచిత్రముగా దోచౌపాతి దేవలక్ష్మి అను పిలుచుచు 2, 4, 9, 8 సంఖ్యను
జీవులకు గుర్తు చేయుచుండిరి. గోకులము నందలి పరబ్రహ్మము పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభుల రూపమేనని ఉన్నవి. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీవల్లభులని తెలియను. గాయత్రి మంత్ర స్వరూపము వారి నిర్గుణ పాదుకలని గుర్తించదము. నాయన శంకర, స్థూల మానవ శరీరమునందు 12 రకముల భేదములు కలవు. అందరికీ అనుభవమైన వేద్యమగు స్థూల శరీరము స్థూల సూర్యుని ప్రభావమునకు లోనగునది. ఒకదానికంటేను మరి ఒకటి సూక్ష్మ స్పందనలతో కూడిన శరీరములు క్రియాయోగ సాధన వలన చేకూరును. ఈ 12 భేదములతో కూడిన శరీరము ద్వాదశాదిత్యులు ప్రభావమునకు లోనగుచుండును. అయితే శ్రీవల్లభులు 12 ఆదిత్యుల కంటేను కూడా అతీతమైన వారు కనుక వారి యొక్క దివ్య స్థూల శరీరము చిత్ర విచిత్రములైన దివ్య స్పందనలను కూడా కలిగి ఉండును. మానవ శరీరంలో శ్రీ పీఠికాపురంను అవతరించుటకు ముందు అనగా 108 సంవత్సరములకు ముందే శ్రీవల్లభులు ఈ ప్రదేశమునకు విచ్చేసిరి, నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు కురుపురమున ఏ రూపముతో ఉన్నారో అదే రూపంతో ఇచ్చుటకు విచ్చేసిరి. వారి దివ్యలీలకు అంతమెక్కడిది? శ్రీవల్లభులు ఇచ్చుటకు విచ్చేసిన తదుపరి కొంతసేపటికి హిమాలయమునందలి మహాయోగులు బదరీ మహాక్షేత్రంలో శ్రీ బదరీనారాయణుని బ్రహ్మకమలములతో పూజించిరి. ఆ బ్రహ్మకమలములన్నీ శ్రీ చరణముల కడ పడుచుండుట ఇచ్చుట గమనించి తిని వారు దేశకాలమునకు అతీతులు అని వచించాను. నేను శ్రీ పళనిస్వామి వారి దివ్య వచనములతో అనిర్వచనీయ అనుభూతిని పొంది తిని. స్వామి, బ్రహ్మకమలం అనగానేమి, అవి ఎచ్చట లభించును? వానిచే పూజించిన శ్రీ దత్తప్రభువు సంప్రీతులగుదరని మీ వచనముల వలన తెలియచున్నది. దయచేసి నా సందేహమును తీర్చుకొరదను అని కోరింతిని. బ్రహ్మకమల స్వరూపము. దానికి శ్రీ పళనిస్వామి కరుణాపూరిత దృష్టిని ప్రసరించుచు ఇట్లు తెలియజేసిరి. శ్రీ మహావిష్ణువు సదాశివుని బ్రహ్మకమలములతో పూజించెను. శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలములుగా చెప్పబడినది కూడా బ్రహ్మకమలమే. కమలములతో శ్రీ దత్తుని అర్చించిన ఐహిక ముష్మిక ఐశ్వర్యము సిద్ధించును. దివ్య లోకమునందలి బ్రహ్మకమలములకు ప్రతిగా ఈ భూమండలమునందలి హిమాలయములందు ఈ కమలములు కానసాగెను. సుమారు 12,000 అడుగులు ఎత్తుతో హిమాలయమునందు సంవత్సరములుగా ఒకే ఒక్కసారి మాత్రమే ఇది పుష్పించును. నాయన, అర్ధరాత్రి సమయమునందు మాత్రమే ఇది వికసించుట మరి ఒక విచిత్రము. ఇది వికాసము చెందినప్పుడు అద్భుతమైన పరిమళము ఆ ప్రాంతమంతయును నిండిపోవును. హిమాలయమునందలి సాధకులైన మహాత్ములు అందరూ ఈ అద్భుత దర్శనమునకు రోజుల తరబడి నెలల తరబడి నిరీక్షింతురు. శరత్కాలము నుండి వసంతకాలము వరకు ఇది హిమముతో కూరుకుపోయి నుండును. చైత్రమాస ప్రారంభంలో ఇది హిమము నుంచి బయటపడును. గ్రీష్మకాలమంతయు వికాస ప్రక్రియ జరుగుచుండును. అమర్నాథ్ నందలి అమరేశ్వర హిమలింగ దర్శనముకు శ్రావణ శుద్ధ పౌర్ణమి ప్రాంతమునందు అర్ధరాత్రి సమయమందు ఇది పూర్ణ వికాసము చెందును. నాయన శంకర, కేవలము హిమాలయములందు మాత్రమే సాధకులు, మహాతపస్వులు, సిద్ధ పురుషుల కోసం మాత్రమే ఈ అద్భుత లీల ఎప్పటికీ జరుగుచుండును. బ్రహ్మకమల దర్శనము వలన సమస్త పాపములు నశించును, యోగ విఘ్నములంతరించును. ఇది సద్య ఫలితమునిచ్చు అద్భుత లీల. కావున యోగులు, తపస్వులు వారి వారి మార్గముల్లో ఎంతో ఉన్నతిని పొందెదరు. ఇది వికసించిన తదుపరి విధిరీత్యా ఎవరికి దర్శన భాగ్యం ఉన్నదో వారికి ఆ దర్శన భాగ్యం కలిగిన తదుపరి బ్రహ్మకమలము అంతర్ధానమగును. నాయన శంకర,
10 దీక్షలో తపస్సమాధిలో ఉండదలిచితిని. అర్హులైన మానవులు ఎవరైనా వచ్చిన ఎడల తపస్సమాధికి భంగము కలుగకుండా నువ్వును మాధవుడును దర్శనము చేయించవలసినది. పాము కాటుచే చనిపోయిన వారు ఎవరైనా వచ్చిన ఎడల స్వామి యోగ సమాధిలో ఉండెననియు, అందుచేత శాస్త్ర ప్రకారము చనిపోయిన వారి శరీరమును నది ప్రవాహంలో విడిచివేయుట గాని లేదా పూడ్చిపెట్టుట గాని చేయవలసిందని నా ఆజ్ఞగా తెలుపుడు అని వచించెను. శ్రీ పళనిస్వామి తన ఆసనము నందే కూర్చొని తపస్సమాధిలోనికి పోయెను. నేనును మాధవుడును ఆర్తులైన భక్తులు వచ్చినప్పుడు ప్రశాంతంగా దర్శనం చేయించుచుంటిమి. వచ్చిన భక్తుల్లో కొందరు మాకు భోజన సంభారమునకు సమకూర్చిరి. మాధవుడు వంట చేయు ప్రయత్నంలో దాపుల నుండి కొబ్బరి చెక్క నుండి మట్ట రాలిపడుటచే అచ్చుటకు పోయి ఆ కొబ్బరి మట్టను తెచ్చి వంట ప్రారంభించదనని పలికెను. నేను వల్లే అంటిని. మాధవునితో మరి ఒకడు బయలుదేరెను. విధి వైపరీత్యము మాధవుడు కొబ్బరి మట్టను ఎత్తబోయేంతలో పొరపాటున కొబ్బరి మట్ట చాటుననున్న త్రాచుపాము కరిచెను. 3 మనుషులు పోయి మాధవుని గుహ దరిదాపునకు తీసుకొని వచ్చిరి. శ్రీ స్వామిది అనుల్లంఘనీయమైన శాసనమగుటచే మాధవుని నేను పాతిపెట్టి తిని. ఖనన సందర్భంలో నాకు అచ్యుటనున్న భక్తజనులు సహకరించిరి. నేను వెక్కి వెక్కి ఏడ్చితిని. మాధవుని నిష్కల్మష హృదయము, వాని నిర్మల భక్తి, శ్రీపాద శ్రీవల్లభుల యందు గల అచంచల విశ్వాసం గుర్తుకు వచ్చి నా మనసు అంతయును సకావికలమయ్యను. విధి అనుల్లంఘనీయమని సరిపెట్టుకొంటిని. ఈ దుస్సంఘటన తరువాత మరి ఒక దుస్సంఘటన చూచితిని. ఏడ్పులు పెడబొబ్బులు పెడుతూ 18 సంవత్సరాల ప్రాయము గల యువకుని శరీరమును వాని సంబంధికులు తీసుకుని వచ్చిరి. అతడు కూడా పాము కాటుచే మరణించెను. శ్రీ స్వామి యోగ సమాధిలో నున్నారనియు వారి ఆజ్ఞ ప్రకారం ఖననం చేయవలసిందని తెలిపితిని. అచ్చటనున్న భక్తుజనులు కూడా అతని సహచరుడు కూడా ఈ విధంగానే మరణించడనియు శ్రీ స్వామి ఆజ్ఞ ప్రకారం ఖననం జరిగిననియు తెలిపిరి. వారు విషన్నవదనలై గత్యంతరము లేక దుర్విధిని పరిపరి విధములుగా నిందించుకొనుచు ఆ నవయువకుడిని ఖననం చేసిరి. ప్రతిరోజు 3-4 స్వామి దర్శనముకు వచ్చేవారు. వారు ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవారు. ఈ విధముగా 10 రోజులు గడిచిపోయెను. 11వ రోజున శ్రీ పళనిస్వామిలో చైతన్యం రాసాగెను. బ్రహ్మ ముహూర్త సమయము. శ్రీ స్వామి చైతన్యస్తులై మాధవ అని పిలిచెను. నేను వెక్కి వెక్కి ఏడ్చుచు జరిగినదంతయు వివరించి తిని. అప్పుడు స్వామి నన్ను ఓదార్చి యోగ దృష్టిని నా వైపు ప్రసరింపజేసెను. ఆ యోగ దృష్టికి నా వేణుబాములో ఏదో సంచలనం కలిగి భరించరాని బాధ కలుపుసాగాను. శ్రీ స్వామి తిరిగి ప్రసన్న దృష్టితో నా వైపు చూసిరి. నా బాధ మటుమాయమయ్యను. నాయన మాధవునకు శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి స్థూల శరీరంతో లేదు. వారి సూక్ష్మ శరీరము ఈ 10 రోజుల నుంచి కురూపురంలో నున్న శ్రీ చరణుల సన్నిధిలో ఉన్నది. ఏది ఏమైనా వాని కోరిక తీరెను. శ్రీవల్లభుల లీలలు అనూహ్యములు. కాల కర్మ కారణం రహస్యములు ఎవరును గ్రహింపజాలరు. అది శ్రీపాదుల వారికి మాత్రమే సాధ్యము. మాధవుని స్థూల శరీరంలోనికి ప్రవేశింపజేయవలసిన బాధ్యతను ప్రభువు నాకు అప్పగించెను. మనము ఆ పనిని సత్వరమే నెరవేర్చవలేను అని శ్రీ పళనిస్వామి సెలవిచ్చెను. ఇంతదనుక ఉన్న విచారమంతయు క్షణంలో మటుమాయమయ్యెను. మాధవుడు పునర్జీవుడొగుట కంటే నాకు కావలసినది ఏమున్నది? మాధవుని పాతిపెట్టిన చోటికి వచ్చితిమి. శవము బయటకు తీయబడినది. నాకు సహాయకులుగా మరి 2 ఉండిరి. మమ్మలను స్వామి దక్షిణ దిక్కుగా ఉన్న తాటి చెట్టు గుంపు వద్దకు పోయి మాధవుని కరిచిన నాగరాజమా, శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ ప్రకారం నువ్వు శ్రీ పళనిస్వామి సన్నిధికి రావాల్సిందని ఆజ్ఞాపించడమైనది అను చెప్పమని మేము ఆ విధంగానే చేసితిమి. శ్రీ పళనిస్వామి తన కౌపీనము నుంచి 4 చిన్ని గవ్వలను తీసెను. వానికి
శవము యొక్క 4 దిక్కుల వద్ద ఉంచిరి. ఇవి కొంతసేపటికి కొద్దిపాటి ఎత్తునకు ఎగిరినవి. ఆ పిదప రివ్వుమని ధ్వని చేయుచు ఆకాశంలోనికి 4 దిక్కుల్లోనికి పోయినవి. మరి కొంతసేపటికి బుసులు కొట్టుచు వచ్చుచున్న నాగుపాములను చూచితిమి. అది ఉత్తర దిక్కు నుంచి వచ్చుచుండెను. ఆ పాము చాలా అసహనముగా ఉండెను. శ్రీ పళనిస్వామి యొక్క 4 చిన్ని గవ్వలు దాని పడగ మీద గ్రుచ్చునట్టుగా అంటుకొని పోయి ఉండెను. శ్రీ పళనిస్వామి ఆ పామును మాధవుని శరీరం నుంచి విషమును తీసివేయమని చెప్పాను. పాము ఎచుట కరిచినదో అచ్చటి నుండియే విషము గ్రహించబడెను. శ్రీ పళనిస్వామి శ్రీపాద శ్రీవల్లభుల నామమునకు స్మరిస్తూ ఆ పాముపై మంత్రోదకమును చెల్లిరి. ఆ పాము శ్రీ పళనిస్వామి పాదమును ముద్దు పెట్టుకొని శ్రీ స్వామికి 3 ప్రదక్షిణలు చేసి ప్రశాంతంగా నిష్క్రమించెను. దత్తభక్తులకు అన్నము పెట్టుట వలన కలుగు ఫలితము. శ్రీ పళనిస్వామి ఈ విధముగా సెలవిచ్చిరి. ఈ పాము గత జన్మమునందు ఒక స్త్రీ. ఆమె వృద్ధురాయన కొంత పాపమును కొంత పుణ్యమును చేసి ఉండెను. ఒక పర్యాయము దత్తభక్తుడైన ఒక బ్రాహ్మణునికి ఆమె అన్నము పెట్టెను. దత్తుడు చాలా సులభంగా ప్రసన్నమగు తత్వము. ఈమె మరణించిన తరువాత యమలోకమునకు పోయెను. యమధర్మరాజు ఈమెనెట్లు ప్రశ్నించెను. నువ్వు కొంత పాపమును కొంత పుణ్యమును చేసుకొని ఉంటివి. దత్త భక్తుడైన బ్రాహ్మణునకు అన్నం పెట్టుట వలన నీకు మహాఫలితము సిద్ధించెను. శ్రీ దత్తాత్రేయుల వారు ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ రూపమున మానవలోకంలో ఉన్నారు. నీ పాపపుణ్యముల ఖాతాలో మార్పు చేయవలసిందనియు నీకు మహాపుణ్యము కలుగునట్లుగా స్వల్ప పాపం కలుగునట్లుగా మమ్మల్ని వారు ఆజ్ఞాపించిరి. అందుచేత చిత్రగుప్తుల వారు నీ ఖాతాలో మార్పును చేసేది. నువ్వు తొలుదల్తుగా పాపములను అనుభవించదవా లేక పుణ్యమును అనుభవించదవా? దానికి ఆమె పాప ఫలితము స్వల్పంగానే ఉండుట వలన ముందుగా ఆ స్వల్ప పాప ఫలితమును అనుభవించి ఆ తదుపరి పుణ్య ఫలితమును అనుభవించదనని చెప్పినది. అందువలన ఆమె భూలోకంలో పాముగా జన్మించినది. ఆమె మనస్తత్వము ఇతరులకు హాని చేయనది అగుట వలన తన దారికి అడ్డం వచ్చిన వారి నందరినీ కరుచుచుండేది. అందువల్ల దానికి మరింత పాప ఫలితము తొడుగుచున్నది. నాయన, సర్పములో 4 జాతులుండును. మొదటి రకం పాములు ఎవరికి హాని చేయక జీవించును. కేవలం గాలిని ఆహారంగా తీసుకొని యోగుల వలన జీవించును. రెండవ రకం పాములు ఎవరికి నీడ అయినా సరే దాని మీద పడిన ఎడల క్రోధముతో వారిని చంపివేయును. మూడవ రకం పాములు నరుని కంట పడకుండా ఉండగలందుకు ప్రయత్నించును. ఒకవేళ నరుడి ఎదురు అయిన ఎడల భయంతో పారిపోవును. 4వ రకం పాములు ఎవరును తనకు అపకారము చేయకపోయినా నిష్కారణంగా తమ కంటపడిన వారిపై పగబట్టి కాటు వేయును. ఆ వృద్ధ స్త్రీ రజోగుణ పూరితురాలే కనుక తన దాపులకు వచ్చిన మాధవుని కాటు వేసెను. ఆమె పూర్వ పుణ్యవశమున మాధవుని కాటు వేసినది. మాధవుడు పూర్వ జన్మములోని పాపవశముగా విగత జీవుడు అయ్యరు. శ్రీపాదుల వారికి అనుగ్రహం వలన ఆ వృద్ధ స్త్రీ త్వరగానే తన నాగజన్మము నుంచి విముక్తురాలై ఉన్నత లోకమునకు పోదును. జీవుడు పిండావస్థలో సర్పిలాకారంలో ఉండును. నాగదోషము వలన సంతాన నష్టం కలుగును. యోగ్యులకు అన్నదాన ఫలము. శ్రీదత్తుడు అల్ప సంతోషి. శ్రీదత్తుని నామము ఎవరైనా అన్నము పెట్టిన ఎడల అన్నగ్రహిత యోగ్యుడైన యోగుల ఎడల అన్నదాతకు విశేష ఫలము కలుగును. అన్నసారములోని కొంత భాగము మనస్సుగా మారును. అన్నదాత యొక్క మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, శరీరము మంగళప్రదమైన స్పందనలతో నిండును. దాని వలన వానికి సృష్టిలోని పదార్థములు ఆకర్షించు శక్తి కలుగును. వస్తు సమృద్ధియే లక్ష్మీ కటాక్షము. ఈ సృష్టి అంతేను సూక్ష్మ స్పందనలతోనూ సూక్ష్మ నియమములతోనూ పరిపాలించబడుచున్నది అని పళనిస్వామి సెలవిచ్చారు. శ్రీపాదుల మహిమ. శ్రీవల్లభుల వారి నామస్మరణ ఎంతటి లక్ష్మీప్రదమైనది. వారి అనుగ్రహము పొందిన వారి అదృష్టమును ఏమని వర్ణించగలము. శ్రీచరణుల అనుగ్రహ విశేషములు 10 రోజుల క్రితం భూమిలో పాతిపెట్టిన మాధవుడు చెక్కు చెదరక ఉన్నాడు.
ఇప్పుడు వానికి ప్రాణము కూడా ప్రసాదించుచున్న శ్రీపాదుల అనుగ్రహమును, కరుణను, దివ్య లీలను ఏమని వర్ణించగలము? మాధవునిలో చైతన్యం రాసాగినది. వాడు దాహము కొరకు జలమును కోరెను. వానిని అనునయించుచు పళనిస్వామి నెయ్యి మాత్రమే వాని చేత్రాగించిరి. ఆ నెయ్యి కూడా 100 సంవత్సరముల క్రితమున్నది. మాధవుడు నెయ్యిని త్రాగుటకు నిరాకరించుచుండెను. శ్రీ పళనిస్వామి వానిని అనునయించి నెయ్యి త్రాగిన తరువాత మంచినీరు ఇచ్చేదనని చెప్పాను. మాధవుడు నెయ్యి పూర్తిగా త్రాగిన తర్వాత కొంతసేపటికి పండ్ల రసమునిచ్చెను, మరికొంతసేపటికి జలమునిచ్చెను. నాగలోక వర్ణన. మాధవుడు పునర్జీవుడయ్యెను. మా ఆనందమునకు మితులు లేవు. మాధవుడు ఇట్లు చెప్పసాగాను. నేను సూక్ష్మ శరీరంలో కురూపురం చేరుకుంటుని. శ్రీపాద శ్రీవల్లభులు ఆజానుబాహులు, విశాల నేత్రములు కలవారు. నేత్రములు నిండుగా జీవుల ఎడ కరుణ, జాలి, ప్రేమ నిరంతరాయంగా ప్రసరించుచుండెను. నేను స్థూల దేహదారిని కాకపోవుట వలన అచ్యుత స్థూల దేహదారులనైన భక్తులను కనుపించనేతిని. శ్రీవల్లభులు కురూపురంలోని ఆ దీవి మధ్య భాగమున పొమ్మని ఆజ్ఞాపించిరి. నేను శ్రీవల్లభుల నామస్మరణ చేసుకొనుచు ఆ దీవి యొక్క మధ్య భాగం నుంచి లోతులలోనికి పోతిని. భూమి యొక్క లోతుల్లో భూకేంద్రము వద్ద అనేక ప్రసాదములున్నట్లు కనుగొంటిని. అది పాతాళ లోకమని తెలుసుకొంటిని. స్థూలముగా చూచువారికి అచ్యుత స్థూల రూప పదార్థము మాత్రమే గోచరించును. నా వలె సూక్ష్మ శరీరంలో పోవు వారికి అచ్చట సూక్ష్మ రూపమైన లోకము గోచరించును. అచ్చట నుంచి నాగజాతి వారు కామరూపధారులు, వారు కోరిన రూపమును ధరించుటకు శక్తి కలిగిన వారు సాధారణముగా నాగరూపంలోనే సంచరించుటకు ఇష్టపడువారు. అచ్చట నేను అనేక మహా సర్పములు చూచితిని. కొన్ని సర్పములకు వేనకు వేలు పడగలున్నవి. పడగల యందు మనులున్నవి. వాటి నుంచి కాంతి ప్రసారము జరుగుచున్నది. కొన్ని నాగులు యోగ ముద్రలలో నున్నట్లు పడగలను విప్పి మౌన ముద్రలో నున్నవి. ఆశ్చర్యము! అందులో ఒక మహాసర్పముండెను. ఆ సర్పమునకు వేనకు వేలు పడగలు ఉండెను. ఆ మహాసర్పంపై శ్రీపాద శ్రీవల్లభుల మహావిష్ణు రూపము వలె పవలించి ఉండిరి. అచ్చటనున్న మహాసర్పములు వేదగానం చేయుచున్నవి. స్వామి చిదానందముగా ఆ గానమును వినుచుండెను. నా ప్రక్కనున్న ఒక మహాసర్పము ఈ విధంగా చెప్పసాగాను. శ్రీ దత్తాత్రేయ మహామహిమ. శ్రీ దత్తప్రభువులు నేపాల దేశమునందు గల చిత్రకూటమిలో అనసూయ పర్వతంపై ఆత్రి అనసూయలకు పుత్రుడుగా పూర్వయుగంలో అవతరించిరి. వారు అవతారము చాలించకుండా సూక్ష్మ రూపంలో నీలగిరి శిఖరమున, శ్రీశైల శిఖరమున, శబరిగిరి శిఖరమున, సహ్యాద్రి అందున సంచరించుచుందురు. దిక్కులే అంబరముగా వస్త్రముగా కలిగిన వారు దిగంబరుని ప్రఖ్యాతి చెందెదరు. సహ్యాద్రి అందు వారు యోగనిష్ఠులైరి. వీరు నాథ సంప్రాదయునులైన గోరక్షనాథులకు కూడా క్రియాయోగమును ఉపదేశించిరి. జ్ఞానేశ్వరుడును యోగికి కేచారి ముద్రలో కూర్చున్న నిరాకార యోగి రూపంలో వీరు దర్శనమిచ్చిరి. వీరు దేశకాలమునకు అతీతులు. శ్రీ మహాప్రభువు సన్నిధిలో నున్న మాకు భూత భవిష్య వర్తమానములు వేరువేరుగా కనిపించవు. మాకు అంతయు నిత్య వర్తమానమే అని పలికెను. అనగా సమేత దత్తాత్రేయ దర్శనం. నా ప్రక్కనున్న మరి ఒక మహాసర్పము, నాయనా మాధవ, మమ్ములను కాలనాగులను ఋషీశ్వరులందరూ శ్రీ దత్తుడు వేనకు వేలు సంవత్సరాల రాజ పరిపాలన చేసిన తరువాత తమ రూపములను గుప్తపరుచుకొన గోరెను. వారు నదిలో నీట మునిగి కొన్ని సంవత్సరములుండిరి. ఆ పైన నీటిపైకి వచ్చిరి. వారి అనుచరులమైన మేము తిరిగి వారు మాతో వచ్చునని అచ్చటే ఉంటిమి. వారు మా నుంచి మరుగు పరుచుకున్నటకు యత్నించుచున్నారని మాకు తెలియను.
వారు తిరిగి నీట మునిగి కొన్ని సంవత్సరముల తరువాత పైకి వచ్చిరి. అయితే ఈసారి వారు చేతిలో మధుపాత్ర ఉండెను, మరి ఒక చేతిలో 16 సంవత్సరాల వయస్సు ఉన్న సొగసు గత్తె ఉండెను. మధుపానమత్తుడును స్త్రీ లోలుడను అయిన ఇతనినా మనము ఇంతవరకు దైవమని భ్రమించితమని అనుకొని మేము మరలిపోతిమి. వారు అదృశ్యులైన తదుపరి మాకు జ్ఞానోదయమైనది. వారి చేతిలోనున్న మధుపాత్ర యోగానంద రూపమైన అమృతమనియు ఆ సొగసుగత్తె త్రిశక్తి రూపిణి అయిన అనగాలక్ష్మి దేవి అనియు మాకు స్ఫురించెను. తిరిగి వారిని ఈ భూమిపై అవతరింపజేయమని ఘోర తపస్సు చేసితిమి. శ్రీ దత్తుల అనుగ్రహము శ్రీ పీఠికాపురంలో వారు శ్రీపాద శ్రీవల్లభావతారము దాల్చిరి. శ్రీ కురుపుర వర్ణన. ఆనాడు వారు ఎచ్చటో స్నానార్థము నేట మునిగిరో అదే ఈ పరమ పవిత్రమైన కురుపురం. వారు జల సమాధిలోనున్నట్లే మేమును మా సూక్ష్మ స్పందనలతో ఈ సూక్ష్మలోకమున యోగ సమాధిలో నున్నాము. కౌరవ పాండవులకు మూల పురుషుడైన కురు అను మహారాజును జ్ఞానోపదేశము చేసిన కురుపురమే ఈ పవిత్ర స్థలము. నాయన మాధవ, ఈ కురుపుర మహత్యము వర్ణించిన ఆదిశేషులకైనా తరము కాదు. సదాశివ బ్రహ్మేంద్ర పూర్వగాథ. శ్రీపాద శ్రీవల్లభుల శ్రీచరణములకు నేను ప్రణమిల్లితిని. శ్రీవల్లభుల కరుణాంతరంగులై వత్స, ఈ నా దివ్య భవ్య దర్శనం గొప్ప అలభ్య యోగ్యం. నాతో మాట్లాడిన ఒక మహాసర్పము రాబోవు శతాబ్దములలో జ్యోతి రామలింగ స్వామి రూపమున అవతరించి జ్యోతి రూపంగానే అంతర్ధానమగును. నీతో మాట్లాడిన మరి ఒక మహాసర్పము సదాశివ బ్రహ్మేంద్ర నామమునకు రాబోవు శతాబ్దములో భూమి మీద అవతరించి అనేక లీలలను చూపును. శ్రీ పీఠికాపురం కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రము. నా పాదుకలు పీఠికాపురంలో ప్రతిష్ఠింపబడును. నేను జన్మించిన నా మాతా మహాగృహమునందే నా పాదుకలు ప్రతిష్ఠించబడును. నా జన్మ కర్మములు దివ్యములు, అవి రహస్యములు, గోపనీయములు. నువ్వు శ్రీ పీఠికాపురంలో నా పాదుకలు ప్రతిష్ఠింపబడు స్థలం నుంచి పాతాళమునకు చేరి అచ్చట తపోనిష్టలోనున్న కాలనాగులను కలుసుకొని రమ్మనిరి. శ్రీ పళనిస్వామి మందహాసం చేయుచు, నాయన మాధవ, పీఠికాపురం నందలి కాలనాగులను గూర్చి తదుపరి చెప్పవచ్చును. మనము సత్వరమే స్నానము పూర్తి చేసి ధ్యానము చేయవలెను. ఇది శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞ అని తెలిపాను. శ్రీపాద శ్రీవల్లభుల జయము జయము. శ్రీపాద రాజం శరణం ప్రపద్యే. 3వ అధ్యాయం సంపూర్ణం.